ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారండి. మనము మంచి తీర్మానం అంటే ఎవరు చేసుకోవాలా? తీర్మానం కొంతమంది భక్తులు దేవునితో తీర్మానం చేసుకున్నారు. ఈ లోక ప్రజలైతే లోక ఆకర్షణకు లోబడి పక్క అమ్మాయితో తీర్మానం చేసుకుంటారు, లేక ఆడపిల్లలు అయితే పక్క అబ్బాయితో తీర్మానం చేసుకుంటారు. ఆ తీర్మానాలు ఎక్కడికి తీసుకెళ్తాయంటే నరకానికి తీసుకెళ్తాయి, పాపానికి తీసుకెళ్తాయి, పాతాళానికి తీసుకెళ్తాయి. అలాంటి తీర్మానాలకు వద్దు, కానీ దేవునితో మనము మంచి తీర్మానం చేసుకోవాలి. మరి మంచి తీర్మానం చేసుకుంటే మనము తీర్మానం చేసుకున్న విధానాన్ని బట్టి మనము దేవుని బిడ్డలుగా ఉంటాము. మంచి తీర్మానం చేసుకుంటే మనము దేవునికి వ్యతిరేకమైన తీర్మానం చేసుకుంటే నరకానికి వెళ్ళే తీర్మానముగా ఉంటుంది. కాబట్టి మనము దేవునితో మంచి తీర్మానం చేసుకుని దేవుని వెంబడిందాం. అలా తీర్మానం చేసుకున్నవారు మరి యొక్క రూతు మరి మోయిబురాలు తన అత్తతో తీర్మానం చేస్తుంది. ఏమంటే, నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోట నేను ఉంటాను, నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తావు ఆ దేవుడిని ఆరాధిస్తాను అని మంచి తీర్మానం చేసుకుంది నయోమితో, అత్తగారితో. ఎందుకంటే గుణవతైన మరి బిడ్డ కాబట్టి, దీనత్వం ధరించిన బిడ్డ కాబట్టి, అందుకే దేవుడు ఆ రూతుకు మంచి బహుమానము ఇచ్చాడు. రెండవదిగా మరి సమూయేలు తీర్మానం చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లాంటి వారో మరి మొదటి సమూయేలు గ్రంథం చదివినట్లయితే తెలుస్తుంది. నేను ప్రార్థన చేయని ఎడల నేను దేవునికి దూరం అవుతానని మరి ప్రార్థన చేశాడు, కానీ ప్రార్థన చేయకోకుండా ఉండలేదు సమూయేలు. అదే రీతిగా యెహోషువ మరి తీర్మానం చేసుకున్నాడు దేవునితో. ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, ఇశ్రాయేలు అస్థిరత్వం గలవారు, స్థిరత్వం లేనివారు, మూర్ఖం గలవారు, మూర్ఖ స్వభావం గలవారు, వారందరిలో ఉన్న నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమని మరి యెహోషువ కూడా తీర్మానం చేసుకున్నాడు. మనము కూడా మన పక్కన మన గల్లీలో మన ఇరుగు పొరుగు వారు పరిశుద్ధత లేకపోవచ్చు, దేవుని ఆరాధించేవారుగా ఉండకపోవచ్చు, మరి ఇంకొక విధంగా లోకరీతిగా జీవించవచ్చు, పరిశుద్ధత లేకుండా ఉండొచ్చు, భక్తిహీనతగా ఉండొచ్చు. అయినప్పటికీ మనము మరి యెహోషువ మాదిరిగా మనం జీవించాలి. యేసయ్యతోనే తీర్మానం చేసుకుని యేసయ్యని ప్రార్థించాలి. మరి నాలుగవదిగా ఎస్తేరు హామాను రాజుకు భయపడలేదు. అలాంటి పరిస్థితుల్లో మరి తన తీర్మానం చేసుకుంది. ఏమనంటే, యోధా జనాంగాన్ని రక్షించుకోవాలని మరి తన పనివారిని మరి యొక్క పరిస్థితుల్లో మరి తన పనివారితో సహా మరి 3 రోజులు ఉపవాసం ఉండి తన యోధా రాజ్యాన్ని తను మరి రక్షించుకుంది. ధీరురాలు మరి ఆ స్త్రీ. ఎందుకంటే మరి 3 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క జయం పొందింది. కాబట్టి ఆ యొక్క ప్రార్థించి యూదులను రక్షించుకున్న ధీరురాలు ఎస్తేరు. కాబట్టి మరి యొక్క ఎస్తేరు కూడా తీర్మానించుకుంది. అదే రీతిగా దావీదు ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మరి దావీదు మరి తీర్మానించుకున్నాడు. ఏమంటే, నేను యొక్క స్థలాన్ని సిద్ధపరచాలా దేవునికని తీర్మానించుకున్నాడు. రోషము గల తీర్మానం చేశాడు. కాబట్టి మనము కూడా తీర్మానించుకోవాలంటే ప్రమాణం చేయాలి. ఏంటంటే, మనము జీవిస్తున్నాము కాబట్టి మన సంఘాల్లో ఏం అవసరం ఉంది, మన దేశంలో, మన కుటుంబాల్లో, మన సహవాసంలో ఏది అవసరం ఉందో దాని కొరకు మనం ప్రమాణం చేసుకుని తీర్మానించుకొని మనం సహాయం చేసేవారుగా మనం ఉండాలి. కాబట్టి మన యొక్క తీర్మానించుకున్నప్పుడు, మనం ప్రమాణం చేసినప్పుడు మన కార్యాలు కూడా యేసయ్య సఫలం చేస్తాడు. ఈ రీతిగా ఈ భక్తుల్లాగా మాదిరిగా మనము కూడా ఉండాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఇలాంటి మంచి తీర్మానాలు చేసుకుని పరలోక రాజ్యానికి వారసులుగాను, దేవునితో స్నేహం చేసేవారుగాను, దేవుని వెంబడించేవారుగా మనం ఉన్నప్పుడు, ఆయన ఏ సమయంలో వచ్చినప్పటికీ మనం ఎత్తబడే గుంపులో ఉంటాము. కాబట్టి ప్రియజనమా, ఆ రీతిగా మనము కూడా ఉందాం. ఆమేన్.